నమస్కారం. సిటీ కేబుల్ మరియు సిపిసి వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది భాస్కర్ రెడ్డి. ముందుగా ముఖ్య అంశాలు. పులివెందులలో నిర్మించనున్న ఆర్టీసీ మోడల్ బస్సు డిపో పరిసర ప్రాంతాలను పరిశీలించిన చైర్మన్ దుగ్గైపల్లి మల్లికార్జున్ రెడ్డి. ఆన్లైన్ ద్వారా మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్ల అరెస్టు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏఎస్పీ దేవప్రసాద్ సూచన. పులివెందులలో వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా భక్తి శ్రద్ధలతో జరిగిన రథోత్సవం. పోటెత్తిన భక్తజనం. పులివెందుల పట్టణంలో నిర్మించనున్న ఆర్టీసీ మోడల్ బస్ డిపో గ్యారేజ్తో పాటు బస్టాండ్ పరిసర ప్రాంతాలను ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ అబ్బిరెడ్డి మల్లికార్జున్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా చైర్మన్ అధికారులతో మాట్లాడుతూ ప్రయాణికులతో పాటు కార్మికులు, ఉద్యోగులకు సౌకర్యవంతంగా ఉండాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నూతన ఆర్టీసీ మోడల్ బస్టాండ్ గ్యారేజీలు నిర్మించడం జరుగుతుందన్నారు. ఇందుకు గాను ప్రభుత్వం 34 కోట్ల రూపాయలను సైతం మంజూరు చేయడం జరిగిందన్నారు. ఈ పనులు పూర్తయితే బస్టాండ్ ప్రాంగణం సర్వంగా సుందరంగా మారుతుందని తెలియజేశారు. ప్రభుత్వ నిధులను ద్వారా కేటాయించిన పనులను నాణ్యతతో జరిగేలా చూడడంతో పాటు ఆయా పనులు వెంటనే పూర్తి చేసేలా అధికారులు పర్యవేక్షిస్తూ ఉండాలన్నారు. అనంతరం ఆర్టీసీ చైర్మన్ అధికారులతో సమీక్ష నిర్వహిస్తూ సంస్థ పురోభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. అందరి సహకారంతోనే అనుకున్న లక్ష్యాలను సాధించగలుగుతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డిపో మేనేజర్తో పాటు పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు. ఈరోజు నూతనంగా పులివెందుల పట్టణంలో నిర్మించినటువంటి బస్ స్టేషన్ మరియు గ్యారేజ్ పనులు పరిశీలించడం చైర్మన్గా నేను, నాతో పాటు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారు, ఆర్ఎం గారు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు, డిఎం అందరూ ఇక్కడికి రావడం జరిగింది. అందరికి కూడా ఒక 103 బస్సులు వస్తాయి. 5 బస్సులు కాకుండా మామూలుగా అది మేము ప్రభుత్వానికి కొత్త బస్సులు పెంచాలని, కొత్త బస్సులు కొనాలని మేము చెప్పాము. ప్రభుత్వం నుంచి అంగీకారం వచ్చిన వెంటనే అక్కడ నుంచి ప్రభుత్వం మాకు వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి. ఆ పర్మిషన్ ఇచ్చింటే కొత్త బస్సులు కొట్టాం. కొన్ని బస్సులు కావాలని మేము ప్రభుత్వాన్ని అడగడం జరిగింది. ఇప్పుడు టెంపరీగా అయితే మాత్రము రాష్ట్రం లెవెల్లో మన ఇక్కడికి కడప వరకు 103 బస్సులు, ఈ యొక్క జోన్ల వరకు 347 బస్సులు నిలవడం జరుగుతుంది. ఇది హైర్ బస్సులు. ఇంకా ఎక్స్ప్రెస్ సర్వీసులు కానీ ఇంకా కొన్ని గవర్నమెంట్ మన ఆర్టీసీ తరఫున ఇచ్చేదానికి రాష్ట్రం లెవెల్లో కొత్తగా బస్సులు కావాలంటే ప్రభుత్వాన్ని మేము పర్మిషన్ అడిగేదానికి మేము అడగడం జరిగింది. అక్కడి నుంచి వాళ్ళ శాంక్షన్ ఏంటనే వాళ్ళ ఆమోదం ఏంటనే మేము కొత్త బస్సులో ఆర్టీసీ తరఫున చిన్న 15% ఉంటే తర్వాత మేము చేసుకుంటాం. అంతవరకు మాకు ఎలాంటి ఇబ్బంది కూడా జరగదు. మాకు అన్ని రకాలుగా ఇది ఉపయోగపడుతుంది. ఇంత పెద్ద బస్ స్టేషన్ను, బస్ డిపోను ఇంత పెద్ద ఖర్చుతో 35 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించి ఒక ఆర్టీసీలోనే ఒక పెద్ద స్టేషన్గా చేసినందుకు మా యొక్క ఆర్టీసీ తరఫున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అమాయక ప్రజలను ఆసరాగా చేసుకుని ఆన్లైన్ ద్వారా మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్ల గుట్టును పోలీసులు రట్టు చేశారు. కడప నగరంలోని పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా అడిషనల్ ఎస్పీ దేవప్రసాద్ నిందితుల అరెస్టు వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైబర్ నేరగాళ్లు బ్రహ్మంగారిమఠం మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన దేవరకొండ జగదీశ్వరి అనే యూత్కి ఫోన్ చేసి తాము పోలీసులమంటూ గంటలోగా మీ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తామంటూ ఆన్లైన్ ద్వారా 40,000 రూపాయల నగదును వేయించుకున్నారని తెలిపారు. అనంతరం జగదీశ్వరి ఎన్ని మార్లు ప్రయత్నించినా ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి నిందితులను అరెస్ట్ చేశారన్నారు. నిందితులపై గతంలో పలు సైబర్ కేసులు కూడా నమోదయ్యాయని తెలియజేశారు. సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బ్యాంకు వివరాలు, ఏటీఎం కార్డు, పిన్ నెంబర్లను తెలియజేయరాదన్నారు. ఈ విషయంగా ఎలాంటి అనుమానాలు ఉన్నా సంబంధిత పోలీసులకు ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో సైబర్ క్రైమ్ పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
లాస్ట్ ఇయర్ జనవరి 11వ తేదీన భీమఠం మండలం బి గొల్లపల్లి గ్రామానికి చెందిన దేవరకొండ జగదీశ్వర నామికి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు భీమఠం ఏఎస్ఐ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అని పేరు చెప్పి ఆ అమ్మాయి తాలూకా తండ్రి వాళ్ళకిద్దరికి బాగా పరిచయం ఉందని ఫోన్లో తెలియజేసి వాళ్ళకి 40,000 రూపాయలు అర్జెంటుగా పని ఉంది, కొంత టైం అయిపోయిన తర్వాత కానిస్టేబుల్ ద్వారా 40,000 రూపాయలు కూడా మీకు పంపిస్తాము, నాకు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయమని చెప్తే ఈ అమ్మాయి నమ్మింది, జగదీశ్వరన్ అమ్మాయి నమ్మింది. ఎందుకంటే ఆ ఏఎస్ఐ గారు కన్సర్న్డ్ పోలీస్ స్టేషన్ సిబ్బంది కూడాను వాళ్ళ నాన్నగారు అయిన కృష్ణయ్య గారికి బాగా తెలుసనే ఉద్దేశంతో 40,000 రూపాయలు కూడా ఫోన్పే గూగుల్ పే ద్వారా 2 అకౌంట్లకు పంపించడం జరిగింది. తర్వాత 2 ఫోన్ నెంబర్లు కూడాను సెల్ స్విచ్ ఆఫ్ ఉన్నాయి. స్విచ్ ఆఫ్ ఉంచిన తర్వాత వాళ్ళకు అనుమానం వచ్చి భీమఠం పోలీసులని వాళ్ళు కృష్ణయ్య గారు జగదీశ్వర్ గారు ఇద్దరు కూడా ఆశ్రయించగా భీమఠం పోలీసులు ఒక క్రిమినల్ కేసు రిజిస్టర్ చేశారు. దానిలో దర్యాప్తు భాగంగా సైబర్ క్రైమ్ టీము జీవన్ రెడ్డి అండ్ డిఎస్పీ గారు అయిన రవికుమార్ గారు అసిస్టెన్స్తో వాళ్ళని ఈ ఫోన్ నెంబర్ల ఆధారంగా వాళ్ళని ఎవరెవరైతే ఈ చీట్ చేశారో అన్నది ట్రాక్ చేయడం జరిగింది. కొంతమంది వ్యక్తులు కూడా ఇందులో ఒక గ్యాంగ్ ర్యాకెట్ మూలకంగా చేస్తున్నారు. ఎందుకంటే ఒక వ్యక్తి మాకు తెలుసు, లేకపోతే పేరెంట్స్ తెలుసు, లేకపోతే వాళ్ళ బంధువులు మాకు తెలుసు, మాకు అర్జెంటుగా పని ఉందనేసి డబ్బులు తీసుకోవడం, మళ్ళీ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయడం, మళ్ళీ సెల్ ఫోన్ సిమ్ మార్చుకోవడం చేయడం, మొత్తంగా ఈ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా ఈ చీటింగ్ బ్యాచ్ తిరుగుతుంది. దీనిలో భాగంగా ఈ బ్యాచ్ మీద సుమారు ఒక 10-15 కేసుల వరకు రిజిస్టర్ అయ్యి ఉన్నాయి. ఒక వ్యక్తి ఆల్రెడీ తెలంగాణలో పీడీ యాక్ట్లో కూడా ఉన్నాడు. ఇందులో ఈ ముగ్గురు బ్యాచ్ కూడాను మన ఆంధ్రప్రదేశ్లో మన భీమఠం కేసులో అరెస్ట్ అయిన ముద్దాయిలు ఇద్దరు, ఇంకా దీనికి కనెక్టివిటీగా ఉన్న ముద్దాయిలు కూడాను మన కడప జిల్లాలో 3 కేసుల్లో కూడా సుమారు 2,15,000 రూపాయలు కూడాను 3 కేసుల్లో కూడాను వీళ్ళు ఫోన్పే ద్వారా గూగుల్ పే ద్వారా తీసుకోవడం జరిగింది. వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తున్నాం. భారతదేశ ఘనతను చాటేలా విశేష సేవలు అందించిన బాబాసాహెబ్ అంబేద్కర్కు తగిన గుర్తింపు గౌరవాలు కల్పిస్తూ ఇండియన్ కరెన్సీపై అంబేద్కర్ ఫోటో ముద్రించాలని గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అంబేద్కర్ చిత్రపటాన్ని పెట్టాలని ఫోటో సాధన సమితి జాతీయ అధ్యక్షులు జరిపోతుల పరశురాం డిమాండ్ చేశారు. ఆయా డిమాండ్ల సాధన కోసం తెలంగాణ రాష్ట్రం భువనగిరి జిల్లా నుంచి చేపట్టిన యాత్ర కడప నగరానికి చేరుకుంది. తొలుత పరశురాం కడప నగరంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాము చేపట్టిన ఈ యాత్ర ఆంధ్రప్రదేశ్లో సాగుతూ ఏప్రిల్ 14న ఢిల్లీకి చేరుకుంటున్నదని తెలిపారు. అంబేద్కర్ లేకుంటే భారత రాజ్యాంగం లేదన్నారు. అలాంటి మహానుభావుణ్ణి ఈ ప్రభుత్వాలు మర్చిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా ఈ పార్లమెంట్ సమావేశాల్లో ఇండియన్ కరెన్సీపై అంబేద్కర్ ఫోటో ముద్రించాలని, పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. ఈ న్యాయబద్ధమైన పోరాటానికి మనమందరం సిద్ధం కావాల్సిన అవసరం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. అలాగే బీఆర్ అంబేద్కర్ విగ్రహాల వద్ద సీసీ కెమెరాలు, హైమాక్స్ లైట్స్ ఏర్పాటు చేసి అంబేద్కర్ విగ్రహాలకు రక్షణ కల్పించాలని కోరారు. నూతనంగా నిర్మించే పార్లమెంట్కు అంబేద్కర్ పేరు పెట్టాలని, ముఖద్వారం వద్ద కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఇండియన్ కరెన్సీపై అంబేద్కర్ ఫోటో ముద్రించాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని విజ్ఞప్తి చేశారు. ఈ న్యాయమైన 5 డిమాండ్ల సాధనకై పల్లె నుండి ఢిల్లీ వరకు జ్ఞాన యుద్ధయాత్ర చేస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కడప జిల్లా దళిత సంఘాల నాయకులు కానగల సుబ్బరామయ్య, నగేష్, జాషువా, అలెగ్జాండర్, రత్నం, సంధ్యారాణి, చిన్న గోవిందమ్మ, కృపాకర్ తదితరులు పాల్గొన్నారు. భువనగిరి అంబేద్కర్ విగ్రహం నుండి ఈ యొక్క జ్ఞాన యుద్ధ యాత్రను నవంబర్ 26న ప్రారంభించి ఆంధ్రప్రదేశ్లో ఇచ్చాపురం నుండి బయలుదేరి కడప జిల్లా కేంద్రం అంబేద్కర్ విగ్రహం వద్దకు రావడం జరిగింది. ప్రధానంగా ఆర్బీఐ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లేకపోతే ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేదు కాబట్టి కరెన్సీ నోట్లపై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఫోటోను ముద్రించాలని డిమాండ్ చేస్తున్నాం. 1921లో ఇంపీరియల్ బ్యాంకు కుప్పగూలిపోయినప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రూపాయి ధన సమస్య పరిష్కార మార్గం వంటి పుస్తకాన్ని రాసి హిల్టన్ యంగ్ కమిషన్కు, సైమన్ కమిషన్కు, రాయల్ కమిషన్కు ఇవ్వడం వల్ల 1935 ఏప్రిల్ 1వ తారీఖు నాడు ఆర్బీఐ ఏర్పడ్డది అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వల్ల. అదేవిధంగా 1949లో బ్యాంకులను జాతీయం చేసింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. 1949లో బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టాన్ని తీసుకొచ్చింది
డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అందుకోసమే ఆర్బీఐని సృష్టించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఫోటోను కరెన్సీ నోట్ల మీద ముద్రించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఒక్కసారి మీరు ఆలోచించండి, ఐఏఎస్లు ఐపీఎస్లు సివిల్స్లలో ఆర్బీఐ సృష్టికర్త ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని రాస్తున్నారు. చరిత్రనేమో అంబేద్కర్ అని చెప్తుంటే కరెన్సీ నోటు మాత్రం గాంధీ అని చెప్తుంది. అందుకోసమే మేము పల్లె నుండి ఢిల్లీ వరకు జ్ఞానయుద్ధ యాత్రను చేపట్టడం జరిగింది. ప్రజలు, ప్రజాస్వామికవాదులు ప్రతి ఒక్కరూ మరి పాల్గొని ఈ యొక్క న్యాయబద్ధమైనటువంటి యాత్రకు సంఘీభావం తెలిపి అమలాపురం ఎంపీ గారు కూడా పార్లమెంట్లో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఈరోజు స్థానిక ఎమ్మెల్యే గారికి కూడా మెమోరాండం, రవీంద్రనాథ్ రెడ్డి గారికి కూడా మరి మెమోరాండం ఇవ్వడం జరిగింది. సుచరిత మేడం గారికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి లేఖ రాయాలని మరి జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటున్నాం. ఎందుకోసమంటే మీరు భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి పరిపాలన చేస్తున్నటువంటి ఓ నాయకులారా, ఖచ్చితంగా కరెన్సీ నోట్ల మీద అంబేద్కర్ ఫోటో పడేలాగా మీరు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి లేఖ రాయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. పులివెందులలోని శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం రథోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారిని రథంపై కొలువుదీర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఉత్సవాన్ని పురస్కరించుకుని భక్తులు బారులు తీరి వేచి ఉండి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు, అధికారులు తొలి పూజలు చేసి కొబ్బరికాయలు, హారతులిచ్చి రథాన్ని కదిలించారు. స్థానిక యువకులతో పాటు భక్తులు కట్టలు తెంచుకున్న ఉత్సాహంతో కదం తొక్కుతూ రథాన్ని ముందుకు కదిలించారు. మొక్కులు గల భక్తులు రథాన్ని లాగి తమ మొక్కులు చెల్లించుకున్నారు. అర్చకులు అడుగడుగున రథంపై నుంచి ప్రజలకు స్వామివారి హారతులిచ్చారు. యువతను ప్రోత్సహిస్తూ రథోత్సవం సక్రమంగా సాగేందుకు సూచనలు ఇచ్చారు. మంగళకరమైన ఘట్టాన్ని తిలకించేందుకు స్థానిక వీధులు జనమయమయ్యాయి. భక్తుల గోవింద స్వామి స్మరణల మధ్య కొనసాగిన రథోత్సవాన్ని తిలకించిన భక్తులు తమ జన్మ ధన్యమైనట్లు భావించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రతినిధులతో పాటు స్థానికులు పాల్గొని భక్తులకు తమ వంతుగా సేవలు అందించారు. రాయలసీమకు సాగు, తాగునీరు అందించే శ్రీశైలం జలాశయంలో నీటిని డెడ్ స్టోరేజ్ వరకు చేరుకోవడం ఆందోళన కలిగిస్తుందని, ఇటువంటి తరుణంలో రానున్న వేసవిలో రాయలసీమ నీటి అవసరాలు ఎలా తీరుస్తారని ప్రొద్దుటూరు టీడీపీ ఇన్ఛార్జ్ జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. ఆ మేరకు ఆయన విలేకరులతో మాట్లాడారు. రాయలసీమ ప్రాంతానికి శ్రీశైలం జలాశయం నుంచి నీటిని తీసుకోవాలంటే 854 అడుగులకు నీటి మట్టం ఉన్నప్పుడే సాధ్యమవుతుందని, గతంలో ఎప్పుడూ లేని విధంగా కృష్ణానది యాజమాన్య బోర్డు ఉత్తర్వులకు భిన్నంగా విద్యుత్ ఉత్పాదన పేరుతో ఇరు రాష్ట్రాలు నీటిని వినియోగించడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో భారీ వర్షాలు పడతాయని ఊహించి ఇలా చేశారని ప్రశ్నించారు. రాయలసీమ వాసి అయిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందు చూపు లేకపోవడం వల్లే శ్రీశైలంలో నీటి మట్టం అట్టడుకు చేరిందని ఆరోపించారు. గత టీడీపీ ప్రభుత్వం హయాంలో ఏనాడు నిర్దేశించిన 836 అడుగుల నీటి మట్టం స్థాయి తగ్గితే విద్యుత్ ఉత్పత్తి చేయలేదని, గతంలో చంద్రబాబుపై ట్రోల్ చేస్తూ పోస్టులు పెట్టిన నేతలు ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న దానిపై ఎందుకు స్పందించరని ప్రశ్నించారు. మేధావులు, రాజకీయ నాయకులు, ఇతర ప్రజా సంఘాలు రాయలసీమకు జరుగుతున్న అన్యాయంపై గొంతెత్తాలని పిలుపునిచ్చారు. తెలుగు రాష్ట్రాలు 2 ఉల్లంఘనకు పాల్పడి శ్రీశైలంలో నీటిని డెడ్ స్టోరేజ్కి తీసుకొచ్చిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కృష్ణానది యాజమాన్య బోర్డుకు ఫిర్యాదు చేస్తున్నట్లు జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. రాయలసీమ మొత్తానికి నీటి ఆధారమైనటువంటి ప్రాజెక్టు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జల విద్యుత్ని ఉత్పత్తి చేసినటువంటి శ్రీశైలం ప్రాజెక్టును ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పెద్దల నిర్లక్ష్యము, ఈరోజు 801 అడుగుల డెడ్ స్టోరేజ్కి శ్రీశైలం డ్యామ్ వెళ్ళింది. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కడప జిల్లా వాసి, రాయలసీమ బిడ్డ అయినటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 885 అడుగులు దాని ఫుల్ కెపాసిటీ, తర్వాత 854 అడుగులకు రీచ్ అయితే రాయలసీమకు నీళ్ళు వస్తాయి. 836 అడుగుల వరకు కృష్ణా యాజమాన్య బోర్డు జల విద్యుత్ను చేసుకోండి,
అని చెప్పింది ఇరు రాష్ట్రాలకు. ఆ రోజు పంపకంలోనే తప్పు జరిగింది. అయినా కూడా 836 లెవెల్ వచ్చిన తర్వాత ఇటు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇటు కేసీఆర్ గారు కానీ నీళ్లను వాడకూడదు విద్యుత్ ఉత్పత్తికి. మరి ఈరోజు 801 అడుగు డెడ్ స్టోరేజ్కు 235 టీఎంసీలు ఫుల్ కెపాసిటీ అయితే ఈరోజు 35 టీఎంసీలకు పడిపోయింది, అంటే డెడ్ స్టోరేజ్కి వచ్చింది. నేను మరి ముఖ్యమంత్రి గారిని, రాయలసీమ వాసి కదా, ఆయన సూటిగా ఒకటే ప్రశ్న అడుగుతున్నా. మీరు రేపు సంవత్సరం ఏమైనా వర్షాలు ఎక్కువ పడతాయని చెప్పేసి మీరు ఊహించుకొని మీరేమైనా నీటిని డెడ్ స్టోరేజ్ వరకు వాడినారా? రేపు సంవత్సరం గన సాధారణ వర్షపాతం పడితే, లేదు ఒకవేళ విపత్కర పరిస్థితి వచ్చి కరువు కాటకాలు వచ్చి వర్షం పడకపోతే మా రాయలసీమ రైతుల పరిస్థితి ఏంది? మా రాయలసీమలో త్రాగునీరు పరిస్థితి ఏంది? నీరు ఎలా వస్తాయి? ఈరోజు మీరు వాడేసి అంతో ఇంతో గన రేపు సంవత్సరం వర్షం పడితే చాలని నీళ్ళు వస్తే 854 అడుగులు వచ్చేంత వరకు మా రాయలసీమకు నీళ్ళు రావు. మరి ఎవరు దీనికి బాధ్యులు? కేసీ కెనాలు, గండికోట, పీబీసీ, తర్వాత ఇతర ప్రాజెక్ట్స్ అన్నీ, వీటి కింద ఉండే ఇరిగేషన్ రావాల్సిన నీళ్ళు అన్నీ అందవు. కాబట్టి తెలుగుదేశం పార్టీ మేము డిమాండ్ చేసేది ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని 2 అడుగుతున్నాం. 1, గుండెవల ప్రాజెక్టు పూర్తి చేయండి, వాటర్ స్టోరేజ్ నిలబెట్టండి. 2, సిద్ధేశ్వరం అలుగు కట్టండి. సిద్ధేశ్వరం అలుగు ద్వారా నిలబెడితే ఆ నీళ్లు రాయలసీమకు వస్తాయి. ఆ రోజు మీరు డెడ్ స్టోరేజ్ వరకైనా వాడుకోండి, మీ ఉండే నీళ్ళన్నీ మీరు వాడుకోండి. కానీ ఇవి కట్టకుండా రాయలసీమ ప్రజల నీటిని దోపిడీ చేసిన వాళ్ళది ఇది నీచమైన చర్య. ప్రజలు కూడా ఆలోచన చేయండి. 836 లెవెల్ ఎవరు మెయింటైన్ చేసినారో ఈరోజు పరిస్థితి ఏంది? దీని మీద తెలుగుదేశం పార్టీ మేము తొందరలో దీన్ని రాష్ట్రపతికి, ఇతర గవర్నర్ గారికి, కృష్ణా యాజమాన్య బోర్డు కూడా కంప్లైంట్ ఇవ్వబోతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పులివెందులలో నిర్మించనున్న ఆర్టీసీ మోడల్ బస్సు డిపో పరిసర ప్రాంతాలను పరిశీలించిన చైర్మన్ దుగ్గైపల్లి మల్లికార్జున్ రెడ్డి. ఆన్లైన్ ద్వారా మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్ల అరెస్టు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏఎస్పీ దేవప్రసాద్ సూచన. పులివెందులలో వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా భక్తి శ్రద్ధలతో జరిగిన రథోత్సవం, పోటెత్తిన భక్తజనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.